పవర్స్ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు, అంత స్ట్రాంగ్గా మాకు ఏది ఆర్డినెన్స్ ద్వారా ఇవ్వటము, వేరే ఇతర ద్వారా ఇవ్వటం అనేది కూడా దీని నుంచే వచ్చింది. సో ఎన్నిటికీ అయింది, ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఇక ఆపుదాం దీన్ని అనే దానికే ఈ సిస్టమ్. హైడ్రా ఇస్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు సీఎం. దీనివల్ల కొద్దిమంది మంత్రులు కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టున్నారు. అలా ఏం లేదండి. ఇప్పుడు MAUD మినిస్ట్రీ సీఎం. సో వారు MAUD మినిస్టర్కి దీంట్లో MAUD కింద పనిచేస్తారు. నెక్స్ట్ మినిస్టర్ను అపాయింట్ చేసి వాళ్ళ కింద పనిచేయాల్సి ఉంటుందా? న్యాచురల్ మినిస్ట్రీలో ఉంటుంది కదా, ఇది ఒక MAUD మినిస్టర్ కింద డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళ కింద న్యాచురల్ అంతే ఉంటుంది. సో మినిస్టర్ బట్టి ఉంటుంది. సో ఇప్పుడు సీఎం గారే వారే మినిస్టర్గా ఉన్నారు, MAUD మినిస్టర్. న్యాచురల్గా MAUD మినిస్ట్రీ కింద. కొద్దిమంది మినిస్టర్స్ కామెంట్ చేశారు, హైడ్రా చీఫ్ అత్యుత్సాహం వల్ల మాకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. దాని మీద నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అండి దాని మీద. ఎందుకంటే సీఎం గారు కూడా మనకు చాలా పలు సందర్భాల్లో చెప్పారు, ఓపెన్గా మీటింగ్స్లో కూడా చెప్పారు, హైడ్రాకి భయపడాల్సిన వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ తప్ప వేరే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదన్నారు. హైడ్రా అనేది ఈ ఒక పాత్ బ్రేకింగ్ రిఫార్మ్. గవర్నమెంట్ ఏంటంటే ఒక స్టేటస్ కోని యథాస్థితిని మార్చడానికి, ఒక మంచి స్థితికి వైపు తీసుకెళ్ళడానికి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం. ఈ నిర్ణయం స్టార్టింగ్లో కొన్ని చిన్న చిన్న హికప్స్ ఉంటాయి. ఇవన్నీ గ్రాడ్యువల్గా ల్యాండ్ గ్రాబర్స్ భయపడాలన్నారు. పెద్దవాళ్ళకంటే పేదల ఎక్కువ కూల్చినట్టు కనబడుతుంది. లేదు, మీరు అన్నీ జరిగాయి దీంట్లో. పేదవాళ్ళు అంటే కనుక మీరు మిడిల్ క్లాసు వాళ్ళకి, దాని వెనకాల ఉన్న వాళ్ళు మీరు తీసుకోవట్లేదు. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరనేది రేపు హైడ్రా పోలీస్ స్టేషన్లో వస్తాయి. మేము ఆల్రెడీ అక్కడ కంప్లైంట్స్ కూడా ఇచ్చాం పోలీసులు. వీళ్ళు వచ్చినప్పుడు కూడా అమీన్పూర్లో వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాను, మీరు వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు అని అడుగుతాను నేను. మీరు అక్కడ ఇవ్వాలి కదా, మేము ఇచ్చాము కంప్లైంట్ పలానా, దాని వెనకాల ఉన్నవాడు వీళ్ళు, వాళ్ళ మీద ఇవ్వండి. వాళ్ళ మీద ఇచ్చి వాళ్ళు అసలు మీడియాలో బాధితులు వీళ్ళు వస్తున్న వాళ్ళంతా అసలు బాధితులు వాళ్ళు కాదు. దాని వెనకాల మీరు ఎవరి దగ్గర కొన్నారో అడగండి, ఎవరు ఇచ్చారో అడగండి, ఎవరు కొన్నారు వాళ్ళు. ఇప్పుడు మేము ఎండ్ యూజర్ మిడిల్ క్లాస్ అవుతున్నాడు కదా, ఎండ్ యూజర్ మిడిల్ క్లాస్. అందుకని ఇప్పుడు వెకేషన్ నోటీస్ ఇవన్నీ కొత్త మాడిఫై చేసుకున్నది. వెకేషన్ నోటీస్ ఇవ్వాలి, బట్ అలానే కూల్చడం ఆపడం అని అనేది ముందే చెప్తున్నాం. ఇప్పుడు మీరు జాగ్రత్త, అది FTLలో తీసుకోకూడదు. వెకేషన్ నోటీస్ పేదవాళ్ళకి ఇస్తాం, గొప్పవాడికి ఎవరికి వెకేషన్ నోటీస్ ఇవ్వం, డైరెక్ట్గా వీల్ గో ఫర్ డిమాలిషన్. ఓకే, సో అంటే దీంట్లో అతనికి టైం ఇస్తాం. నువ్వు చెరువులో కట్టకూడదు అనేది ఇస్ క్లియర్. కట్టనప్పుడు చాలా మంది ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఫామ్ హౌస్లు 111 కింద FTLలో ఉన్నాయని అంటున్నారు. సింపుల్ 111 శ్రీనివాసరెడ్డి పేరు చెప్పారు, మహేందర్ రెడ్డి మంత్రి గారు, ఆయన శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నాది FTLలో వస్తే కనుక నేనే ఇచ్చేస్తాను, నేనే తీసేస్తాను, బఫర్ జోన్లో వచ్చినా ఇచ్చేస్తా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాయత్ సాగర్ది డ్రింకింగ్ వాటర్ సోర్స్కి ఇంకెంతవరకు FTL డ్రా చేయలేదండి. గండిపేటకి FTL చేశారు, ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, అందుకోసం అక్కడ డిమాలిష్ చేశాం. హిమాయత్ సాగర్కి మేము ఇప్పుడు హిమాయత్ సాగర్తో పాటు చాలా చెరువులు కూడా మేము ఇప్పుడు ప్రిన్సిపల్స్ వర్కౌట్ చేస్తున్నాం. సైలెంట్గా లేము. హిమాయత్ సాగర్ ఎప్పటివరకు డ్రా చేస్తారు? 1-2 monthsలో అయిపోతుంది అంతా. దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరికి వచ్చినా కానీ వాళ్ళే చెప్పారు కదా, ఆయన హిమ్సెల్ఫ్ హెస్ కమ్, ఆయనే చెప్పారు. ఎవరిదున్నా కానీ కూడా దాంట్లో చేసేటువంటి ప్రిన్సిపల్స్ని రేపు మేము చేసేటువంటి ట్రాన్స్పరెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్లో చెప్పాము ఆల్రెడీ, మేము పలు సందర్భాల్లో చెప్పాం ఏ పద్ధతుల్లో పోతాం అనేది. సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ బట్టి పోతాము, కెడస్ట్రల్ మ్యాప్స్ బట్టి పోతాము, రెవెన్యూ పాత పహానీస్ బట్టి పోతాము, అండ్ మనకి ఏది నెక్స్ట్ మన వాటర్ స్ప్రెడ్ ఏరియాస్ తీసుకుంటాం, దాన్ని బట్టి పోతాం. సో ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుని రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ ఉంటాయి, దాన్ని బట్టి తీసుకుంటాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఏరియల్ ఇమేజెస్ తీసుకుంటున్నాం, అంటే బ్యాథమెట్రిక్ సర్వేస్ తీసుకుంటున్నాం. ఇన్ని పద్ధతుల్లో చేస్తున్నప్పుడు రేపు మేము చేసిన వర్క్షీట్ కూడా ఉంటుందన్నమాట. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఎప్పుడు పిలుస్తుంది హైడ్రా? అదే ఇది ఎట్లా అడుగుతున్నారంటే, నేను చెప్పాను రేవంత్ రెడ్డి గారి తమ్ముడిది, ఆయన తిరుపతి రెడ్డి గారిది, వాళ్ళకేమో నోటీస్ ఇస్తారు, పేదలకేమో నోటీస్ ఇవ్వరు. రైట్, ఇదే ఇప్పుడు ఇదన్నీ ఎవరు చెప్తున్నారంటే, డిస్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, దీన్ని తప్పు వైపు తీసుకెళ్లాలనుకునే వాళ్ళు చెప్తున్నారు. దీని వెనకాల అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి గారు, ఆయన కొన్నది ఎప్పుడో చాలా రోజుల క్రితం కొన్నారు. ఆ కొన్నది దుర్గం చెరువుకి ఇంతవరకు దానికి ఏంటంటే ఎక్కడో అది ఏది వాళ్ళది చాలా ఏది ఎప్పుడో కట్టిన ఇల్లు, అట్లాంటి ఇల్లులు వేలాది ఇల్లులు హైదరాబాద్లో ఉన్నాయి. మేము అందుకోసం డ్వెల్లింగ్స్ ఏది కూలగొట్టం అని చెప్పాము. కొంతమంది అన్నారు తిరుపతి రెడ్డి గారు ఇల్లు వచ్చిందని చెప్పి మీరు పాలసీ రూల్ మార్చారని చెప్పేసి, అంటే ఆన్సర్ బట్టి క్వశ్చన్ పేపర్ మార్చినట్టు అనేటట్టు చెప్పారు. చెబితే బుమ్రుక్ ద్వారా ఫస్ట్ డెమాలిషన్ మేము చేసింది, ఏది August 1st వీక్లో చేసింది. బుమ్రుక్ ద్వారా ఫస్ట్ కూలగొట్టింది, బుమ్రుక్ దోలా అని చెప్పేసి. అప్పుడు మన అక్కడ MIM వాళ్ళ ఇది బేస్ ఉన్నటువంటి ఏరియా, అది శాస్త్రీపురం లేఅవుట్ అని అంటారు. చేసినప్పుడు అక్కడ 6 బిల్డింగ్స్ కూలగొట్టాం. దాంట్లో వేరే చాలా బిల్డింగ్స్ FTLలో చాలా ఇల్లులు కట్టున్నాయి, ఎవరిని టచ్ చేయలేదే.
అది ఇల్లులు కట్టున్నాయి. ఎందుకంటే అది ఆల్రెడీ ఇవన్నీ కూలగొట్టిందంతా కూడా కడుతున్నటువంటి ఫస్ట్ డే 1 నుంచి మేము క్లియర్గా ఉన్నాము. దీన్ని తీసుకెళ్లేది వక్రీకరించేటటువంటి వాళ్ళే వక్రీకరిస్తే వెళ్ళారు. సో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు దానికి వస్తే కనుక ఆయన ఎప్పుడో కొనుక్కున్నారు, ఆయన ఎప్పుడో నివాసంగా ఉంటున్నారు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. నోటీస్ ఇచ్చింది మేము ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు నోటీసు? అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం. దేనికి ఇచ్చారు? హైకోర్టులో 2008లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవడో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే దాని మీద 11 చెరువుల మీద జరుగుతుందన్నమాట. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాంట్లో వేలాది మంది వాళ్ళందరికీ కూడా ఈ ఎఫ్టీఆర్లో వచ్చారనే దాని మీద అడ్వకేట్ కమిషన్ కూడా అపాయింట్ అయింది. హైకోర్టు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత హైడ్రా నోటీస్ కాదు, హైడ్రా సంబంధం లేదు అసలు. హైడ్రాకి అప్పుడు నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేదు. ఇప్పుడు ఇచ్చింది ఇదంతా జరిగింది బహుశా ఆగస్టులోనో ఎప్పుడు అయినట్టుంది. అప్పుడు హైడ్రాకి నోటీసులు ఆగస్ట్ ఎండింగ్లోనో సెప్టెంబర్లో ఇచ్చినట్టుంది. మాకు హైడ్రాకి నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేకుండా. తిరుపతి రెడ్డి సేఫేనా? తిరుపతి రెడ్డి గారితో పాటు వేలాది లక్షలాది మంది ఇల్లులు అటువంటి వాటి కూడా సేఫ్ అనమాట. వేలాది ఇల్లులు 2024 జూలై వరకు పర్మిషన్లు ఉన్న వాటి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్ లేకున్నా డ్వెల్లింగ్స్ అనేది చెప్పాం. డ్వెల్లింగ్స్ అంటే నివాస యోగ్యమైనటువంటి ఇల్లు. పర్మిషన్ లేకున్నా లేకపోతే పర్మిషన్ లేకున్నా కానీ ఎప్పుడు దానికి మనం డిమాలిష్ చేస్తాము? ఎప్పుడు చేస్తామంటే రేపు సపోజ్ అక్కడ చెరువు తయారు చేస్తున్నాం, వాళ్ళకి ఎవరో చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కనుక మనము ఏం చేస్తాం, బస్తీ వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఆల్టర్నేట్ చేపించి చేసేటట్టు చేస్తాం. అంటే వాళ్ళకి ఒక ఇది సమ్ 2 bedroom హౌసెస్ ఏదో చేస్తాం. అదే కమర్షియల్ ఉందనుకోండి, సపోజ్ దాంట్లోనే ఆ చెరువులోనే కమర్షియల్లో అనాథరైజ్డ్ ఉంది, దాన్ని డిమాలిష్ ఎప్పుడైనా చేయొచ్చు. అనాథరైజ్ వాటిని ఎప్పుడైనా చేయొచ్చు. ఎన్కన్వెన్షన్ ఆ కోవలోకి సంబంధించింది. ఆర్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. పర్మిషన్ క్యాన్సిల్ చేసి దాన్ని ఎన్కన్వెన్షన్ అనాథరైజ్డ్ అని 2014-15లోనే గుర్తించారు కదా యాక్చువల్లీ. అప్పుడే అంటే ఎందుకు ఆగింది యాక్చువల్లీ అది నాకు ఐడియా లేదండి. అప్పటి నుంచి జరిగిన దాని పరిణామాల్లో చూస్తే కనుక దాని మీద ఆల్రెడీ నేను చూశాను ఆ ఫైల్లో కూడా. అంటే వాళ్ళు వెనక్కి కట్టుకున్నారు కొంత, దాన్ని సెటిల్ చేసుకున్నారు గవర్నమెంట్ అని చెప్పి. అయితే నాకు ఐడియా లేదు సో అది ఏం జరిగింది అనేది. బట్ దానికి ఆ ఫైల్లో నేను చూసిన మీరు కూల్ చేసే ముందు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఎన్కన్వెన్షన్లో? ఇది క్లియర్లీ అనాథరైజ్ స్ట్రక్చర్స్, దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు దానికి ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఏదో కడుతున్నారు, దాని మీద పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నారు. అది క్లియర్గా దాంట్లో ఇది షికం పట్టాల్లోనూ షికం ల్యాండ్ ఉంది కొంత. అంటే మొత్తం ఎన్క్రోచ్ అది కంప్లీట్. దాంట్లో షికం పట్టాలో షికం పట్ట 2 రకాలు ఉంటాయండి. షికం అనేది షికం ఈజ్ ఎఫ్టీఎల్ అంటే చెరువు ఉండేదాన్ని షికం అంటారు. షికంలో 2 రకాలు. షికం సర్కారీ ల్యాండ్ అంటారు, అంటే ప్రభుత్వ భూమి ఉండేది ఉంటుంది. నెక్స్ట్ షికం పట్టా కూడా గవర్నమెంట్దే. అంటే ఇప్పుడు చెరువు తయారయ్యేటప్పుడు ఒక చెరువు సపోజ్ తమిడికొంట చెరువు లేకపోతే ఏదో ఒక చెరువు తయారు అయ్యేటప్పుడు గవర్నమెంట్ ఏం చేసి ఉంటుంది, ఆ ఉన్న ల్యాండ్ అన్నింటినీ కూడా వాళ్ళు మొత్తం వాళ్ళు అక్వైర్ చేసి ఉంటారు కదా. వాళ్ళంతా దాన్ని అక్వైర్ చేసి వాళ్ళ కంపెనీస్ ఇచ్చి ఉంటారు కదా. చెరువు తయారయ్యేటప్పుడు కంపెనీస్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే కనుక చెరువు ఎండిపోతుందో అంటే ఎండాకాలంలో ఎండిపోయినప్పుడు దానికి కొంత ఏరియా ఇది వ్యవసాయం చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ వీలుగా ఉన్న ఏరియాకే పట్టా ఇచ్చేవాళ్ళు. అంటే దాన్ని ఏకసాల పట్టా అనేది, అంటే అది ఒకసారి ఒక పంటకి ఇచ్చేది. అది మెల్లిగా ఏమైంది, ఆ షికం పట్టా అంటారు దాన్ని. షికం సర్కారీ ఉంటుంది, షికం పట్టా ఉంటుంది. షికం సర్కారీ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది పూర్తిగా. అసలు యాక్చువల్గా కోర్ చెరువు ఉండేది షికం గవర్నమెంట్ అదే ఉంటుంది జనరల్గా. దాని చుట్టూ ఉండేది షికం పట్టాలు వస్తుంటాయి కొంత. ఆ పట్టాలో దానికి వ్యవసాయం వరకే చేయొచ్చు. మనకు మెల్లిగా ఏమైందంటే ఆ షికం పట్టా అనేది షికం జరిగిపోయింది, పహానీల్లో పట్టా అని వచ్చింది. ప్రతివాడు హక్కుగా అది నా పట్టా అది నేను అని చెప్పేసి అగ్రికల్చర్ మాత్రం చేసుకోవచ్చు, అగ్రికల్చరే చేయొచ్చు. అది చెరువు అంటారు అంతా. అది దట్స్ వాళ్ళ దగ్గర నుంచి నాగార్జున వాళ్ళు కొనుగోలు చేశారు. షికం పట్టా ల్యాండ్స్ కొన్నారు. షికం పట్టా ల్యాండ్స్ కొన్నదానికి కొనడానికి లేదు యాక్చువల్లీ, కొనొచ్చు, ఎవరైనా కొనొచ్చు. వ్యవసాయం చేసుకోవాలి యాక్చువల్గా. వాళ్ళే కాదు, నాగార్జున గారే కాదు, ఎవరైనా కానీ కూడా ఇప్పుడు షికం పట్టాస్లో కట్టేదంతా కూడా చాలా మంది వాళ్ళు ఓన్లీ. ఎన్కన్వెన్షన్ రేపు కూల్చాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి ఏమైనా టెన్షన్ పడ్డారా? నాకేం చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి సినిమా పరిశ్రమలో అలా ఏం లేదు. ఇదంతా బయట అనుకునేది ఏం టెన్షన్ ఏమి ఉండదు. ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం ప్రకారం చేస్తాం. దీని రిపర్కేషన్స్ ఎట్లుంటాయని అంత ఆలోచన ఏం చేయబడి అసలు భయపడేది అంత ఆలోచన ఏమి ఉండదు. సో ఇట్స్ లైక్ ఎనీ అదర్ స్ట్రక్చర్. అసలు తగ్గేదిలే అట్లా ఆ మాటలన్నీ లేదు. తగ్గేదిలే లేకపోతే ఇదేలే నేనేమి ఏదో పుష్ప డైలాగులు అవన్నీ కాదు. కానీ సినిమా వేరు, నిజ జీవితం వేరు ఉంటుంది. నిజ జీవితంలో చూడాల్సింది ఏంటంటే ఎవరిదైనా కానీ మనం చేయాల్సిన ఒక పద్ధతి. ముందు రోజు ఆలోచన జరగలేదు, రేపు ఎన్కన్వెన్షన్ చూసి కూల్ చేస్తే పెద్ద జరగబోతుంది, రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి నా ఫ్యూచర్ మీద, ఉద్యోగ జీవితం మీద, లేకపోతే మంచి చెడులు. మంచి కొంతమంది హీరో కూడా అప్పుడు రంగనాథ్ హీరో అని ఇదంతా షార్ట్ లివ్డ్ అండి. హీరో విలన్ కాసేపు హీరో చేస్తారు, కాసేపు విలన్ చేస్తారు. ఇవన్నీ దానికి మనం అవన్నీ
ఇప్పుడు నేను 26 years 27 years సర్వీస్ అండి. ఇవన్నీ చూసి ఉంటాం కదా, ఇవన్నీ చూసి వచ్చినా కాబట్టి ఒక ఫెయిర్లీ మెచ్యూరిటీ ఉంటుంది. దానికి ఏం మనం రియాక్ట్ కాము. ఏది ఈ పెద్ద ఏది అది ఎవరో వాళ్ళ ఇల్లు అయితే కనుక టెన్షన్ పట్టాలు ఇవన్నీ దాటుకొని వచ్చినాము అనమాట. అంటే లైఫ్లో చాలా చూసి వచ్చాం కాబట్టి అందుకోసమే ఒక మైండ్ సెట్, ప్రాపర్ మైండ్ సెట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నన్ను ఎంచుకున్నారు. ఈ ప్రాపర్ మైండ్ సెట్ ఉంది, దీనికి కావాల్సినటువంటి కెపాసిటీ ఉందనుకుని వారు నన్ను ఎంచుకున్నారు. సో హ్యాండ్ పిక్ చేసి నథింగ్. అసలు నాగార్జున గారు ఏంటి, ఆయనతో మాకేం ఉంటుందండి. సో నాగార్జున గారు ఈజ్ ఏ గుడ్ యాక్టర్, డెఫినెట్లీ వారు ఒక మంచి యాక్టర్గా నేను ఇది ఉంటాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ ఈజ్ డిఫరెంట్. సో వారు యాక్టర్గా డిఫరెంట్, మాకు ఇది. సో ఎవరు నథింగ్ అంటే అలా ఏం లేదండి. దాని మీద చాలా 2-3 వారాల నుంచి డేటా తీసుకుంటున్నాము, మీటింగ్స్ పెట్టి ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళు దాని మీద కోర్టు ఆర్డర్స్ చదివాము, నెక్స్ట్ ఇది అన్నీ చూసాం. వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఉందా మీరు? వాళ్ళకి తెలియదేమో బహుశా. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఏమనుకుంటారు, జనరల్గా అందరూ నార్మల్గా చేస్తుంటారేమో అనుకుంటుంటారు, అంతా చేస్తున్నారు అనుకున్నారు. అందరూ ఫస్ట్ లైట్గా తీసుకున్నారు. చెప్పాను కదా, మేము ఇంత ఖాళీ చేయమని చెప్తే కూడా ఎవరికో వాళ్ళు ఏముందిలే ఇదని అనుకున్నారు. నోటీసులు ఇస్తారు వీళ్ళు ఇట్టటి మామూలుగా చెబుతారని. ఎప్పుడైతే నిజంగా మనం చేసిన యాక్షన్స్ చేయంగానే అప్పుడు అమ్మ ఇది జాగ్రత్తగా ఉండాలనేటటువంటిది వచ్చిందన్నమాట. సో వీళ్ళు మేము మీటింగ్స్ పెట్టాము. ఇప్పుడు ఆ లోకల్లో వచ్చిందా, వాళ్ళు ఎవరైనా వచ్చి ఎందుకు పిలుస్తున్నారు అప్పుడు ఎన్కన్వెన్షన్ జరిగింది? లేదు, అక్కడ వాళ్ళ తర్వాత వాళ్ళు మేము స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ లీగల్ టీం వాళ్ళు ఎవరు వచ్చారు. బట్ వీవర్ క్లియర్గా ఉన్నాం కదా. పెద్ద హై నుంచి ఏమైనా కాల్స్ వచ్చిన సందర్భం ఉందా ఈ 4-5 నెలల్లో? బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు మీకు ఏమన్నా? ఎక్కడ గవర్నమెంట్ నుంచి 100% సపోర్ట్ ఉందండి. సో గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా మనము ఇట్లాంటి ఎవరో కాల్ చేస్తారు అనేది ఎక్కడ ఉండదు అసలు. సో అది మనం బయట అనుకునేది ఏదో ఫోన్ చేస్తారని. సో మనం క్లియర్గా ఉన్నప్పుడు నేను కొన్ని డెమాలిషన్స్ అప్పుడు ఐ డెలిబరేట్లీ స్విచ్ ఆఫ్ ద ఫోన్ ఆల్సో. అది కూడా చేసి ఇక అది ఐ విల్ బి వెరీ క్లియర్ దాంట్లో మళ్ళీ అయిన తర్వాతే ఆన్ చేస్తాం అనమాట. సో ఎవరికి ప్రెషర్స్ వచ్చిన సందర్భం ఫోన్ కాల్స్ ఇది ముట్టొద్దు అది ముట్టొద్దు అట్లా ఏముండదు. కాల్ చేసి మీరు రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా దగ్గర వాళ్ళకు కూడా. నేను స్విచ్ ఆఫ్ చేసి కూడా ఎందుకు చేస్తాను తెలుసు, మీడియా వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, లేకపోతే ఇంకెవరో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, లేదా ఇంకెవరో చేసి ఎవరో తెలిసిన వాళ్ళు ఇది అంటే వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ డిస్ట్రాక్ట్ అవుతాయి అనమాట. ముందే ఇక్కడ ఇది మాత్రం కూల్చొద్దని అట్లా మీకు ఫోన్ వచ్చి అలా అక్కడ ఏది ఉండదండి. అట్లా అదంతా కూడా బయట జనరల్గా డిస్కషన్ చేసేది ఇవన్నీ చూస్తుంటారు, ఇది అది అని చెప్పేది ఏం లేదు. ప్రభుత్వం దిగిన తర్వాత మాత్రం కూల్చుడే, అట్లా కూల్చుడు కాదు. ఇట్స్ నాట్ అగైన్ మళ్ళీ అది చెప్తున్నాను, హైడ్రా అనే దాన్ని కూల్చుడు ఎంతసేపు దీన్ని మొత్తం డిమాలిష్ చేసేది కాదు. హైడ్రా అనేది ఇంకా పెద్ద ఉద్దేశాలు ఉన్నాయి. హైడ్రా దానికి కమ్యూనిటీ అసెట్స్ని కాపాడటం ఉంది, చెరువుల పునరుద్ధరణ ఉంది, వేలాది పార్కుల్ని మనం ఏదైతే కబ్జాలు అయ్యాయి దాన్ని తీసేది ఉంది. నెక్స్ట్ ద్వారా బలవంతుల్ని భయపెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కూల్చడం కన్నా ఇప్పుడు మొన్న నేను చూస్తున్నాను ఎక్కడ సోషల్ మీడియాలో ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఏదో 2 షెడ్లు ఇప్పుడు రేకుల షెడ్లు కూలుస్తున్నారు, లేదా ఇది చేస్తున్నారు, బిల్డింగ్లు కూల్చట్లేదు కాదు. అక్కడ రేకుల షెడ్లు కూల్చడం అనేది ఒక పార్క్ ఉంటుంది, మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాడు, దాంట్లో మధ్యలో రేకుల షెడ్ వేస్తాడు, చేస్తే దాన్ని కొట్టేస్తాం. తీసిన తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టి ఆ ల్యాండ్ వెనక్కి తెస్తున్నాం. ఆ పార్కులో సపోజ్ 3 ఎకరాలు 5 ఎకరాలు ఉందనుకోండి, 100 కోట్ల ల్యాండ్ అది, దాన్ని రిట్రీవింగ్ బ్యాక్ తీసుకొస్తున్నాం. అంటే ఆడ కూలగొట్టింది పెద్ద బిల్డింగ్ అయితేనే ఇదేనే కాదు, ఆడ రేకులు ఉన్నా కానీ లేకపోతే అక్కడ షెడ్ ఉన్నా కానీ దాన్ని వెనక్కి తీసుకొస్తుంటే కనుక దానికి మనకి ఇప్పుడు ఎన్ని ఎకరాలు, దాదాపు 200 ఎకరాలు ఉంది. 200 ఎకరాలు దాకా. సో దాని వాల్యూ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? మీరు సింపుల్గా ఇక్కడ మన సిటీలో 50 కోట్లు వేసుకున్నా కానీ 200 × 50 10,000 కోట్లు. 10,000 కోట్ల వర్త్ మీరు గవర్నమెంట్కు సేవ్ చేసినట్టు డెఫినెట్గా. అది అంటే అన్యక్రాంతం కాకుండానో లేకపోతే రేపు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయనో ఉంటుంది. ఈ ఇయర్ ఇంకా అసలు ఇప్పుడు అసలు యాక్చువల్ జరిగేది ఈ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ లో 10,000 కోట్లు డబ్బు కూడా కాదండి, అట్లా 10,000 కోట్లు ప్రభుత్వానికి వర్త్ ల్యాండ్ గవర్నమెంట్ కు తిరిగి తీసుకొచ్చారు. అది మనం ఎట్లా చూసారు, 10,000 కోట్లను చూడడం, ఇన్ని ఎకరాలు తీయటం తోటి 10,000 కోట్లు సేవ్ చేసాం అనిపిస్తుంది. అంతేగాని టార్గెట్ పెట్టుకొని నేను ఈ సంవత్సరం 1,00,000 కోట్లు చేస్తానని చెప్పి అట్లా ఉండదు. మనం ట్రాఫిక్లో కూడా